కెవిన్ పీటర్సన్ యూజీ చాహల్ కి ఇలాంటి ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. యుజ్వేంద్ర చాహల్ ఒక బౌలర్, బట్ ఇతనికి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ బ్రేక్ చేయమని. యూజీ చాహల్ కోసం కెవిన్ పీటర్సన్ బౌండరీ రౌండ్స్ ని కూడా చిన్నగా చేసేశాడు 40 మీటర్స్ కి. ఇక మొదటి బంతికే చాహల్ ఒక అద్భుతమైన సిక్స్ కొట్టి తన పవర్ ఏందో చూపెట్టాడు. ఇక రెండో బంతికి కూడా స్టెప్ అవుట్ అయ్యి మైండ్ బ్లోయింగ్ సిక్స్ అయితే కొట్టాడు. అది చూసాక అందరికి దిమ్మ తిరిగిపోయింది. 2 బంతుల్లో 12 రన్లు అయిపోయింది. ఇక మూడో బంతికి కూడా షాట్ కొట్టాడు, బట్ అక్కడ ఫీల్డర్స్ ఒక్కరు కూడా క్యాచ్ పట్టలేకపోయారు. ఇక నెక్స్ట్ బంతికి యూజీ చాహల్ మళ్ళీ ఒక అద్భుతమైన సిక్స్ కొట్టాడు. 14 బంతుల్లోనే 52 రన్లు కంప్లీట్ చేసుకున్నాడు. యూజీ చాహల్ అంటున్నాడు, ఏబీ డివిలియర్స్ ఎవరు, నా మజిల్ పవర్ ఏందో నేను చూపిస్తాను అని అంటున్నాడు. ఇక దాని తర్వాత యూజీ చాహల్ మళ్ళీ వచ్చాడు. వైడ్ యార్కర్ బాల్ ని కూడా ఎంత సింపుల్ గా సిక్స్ కొట్టేశాడు మీరే చూడండి. వైభవ్ సూర్యవంశీ గుర్తుకు వచ్చేశాడు. ఇక దాని నెక్స్ట్ బాల్ కి యూజీ చాహల్ అయితే అవుట్ అయిపోయాడు. అవుట్ అయినా అతనికి మాత్రం ఫరక్ పడేది. ఇక దాని నెక్స్ట్ బంతికి సిక్స్ కొట్టాడు. ఇక 24 బంతుల్లో 84 రన్లు అయితే కంప్లీట్ చేసుకున్నాడు యూజీ చాహల్. ఇప్పుడు ఏబీ డివిలియర్స్ రికార్డ్ బ్రేక్ చేసేందుకు దగ్గరలోకి వచ్చాడు. 27 బంతుల్లో 96 రన్లు కంప్లీట్ చేసుకున్నారు. ఇక మిగిలి ఉన్న 2 బంతుల్లో 4 రన్లు కంప్లీట్ చేసుకోవాలి. ఈ బాల్ అయితే డాట్ అయిపోయింది. యూజీ చాహల్ పర్షన్ లో పడ్డాడు. ఇక లాస్ట్ బంతికి 4 రన్లు అయితే కంప్లీట్ చేయాలి. యూజీ చాహల్ చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. ఇక ఆ బాల్ ని యూజీ చాహల్ ఒక అద్భుతమైన సిక్స్ కొట్టి ఏబీ డివిలియర్స్ రికార్డ్ అయితే బ్రేక్ చేసేశాడు. యూజీ చాహల్ అంటున్నాడు, ఇది నా మజిల్ పవర్, నా సత్తా, ఐపీఎల్ లో బ్యాటింగ్ ఇస్తే నా పవర్ ఏందో చూపిస్తా అంటున్నాడు.